అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో స్త్రీలైనా లేకపోతే పురుషులైనప్పటికీ కూడా ఈ ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. వెంటనే వారెవరో తెలుసుకొని ఈ పరిహారాలు పాటించండి. అయితే జీవితంలో శుభ ఫలితాలు ఏంటి? ఏ ముగ్గురు ఆడవారి వల్ల వీరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు? ఎవరి వల్ల తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. అయితే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ముఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకి వస్తారు. ఈ రాశికి ప్రభువు సూర్యుడు. అయితే ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అంటే మీరు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వీరి కళ్ళ ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే కూడా వీరు తట్టుకోలేరు. అంటే వీరు ఏ విధంగా డిసిప్లిన్గా ఉండాలనుకుంటారో ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలి అనుకుంటారు. ఈ విధంగా సింహరాశి వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమయపాలన కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులని, మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అలాగే సింహరాశి వారు ఇతరులకి లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు. ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే అస్సలు పడరు. అంటే ఎప్పుడు కూడా తమదే పై చెయ్యి అన్న భావనను వీరు కలిగి ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో వీరికి మంచి చేసినా కానీ కొన్ని సందర్భాలు వీరికి చెడు చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే అధికార ధోరణి ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా సింహరాశి వారికి ప్రభువు సూర్యుడు కాబట్టి నిత్యం సూర్య ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా ఈ సింహరాశి వారికి మేలు చేస్తుంది. వీరి జీవితంలో ఇది వరకు ఎన్నో కష్ట నష్టాలను వీరు అనుభవించి ఉండొచ్చు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే ముఖ్యంగా వీటన్నిటికీ కూడా కారణం మీపైన తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయని గుర్తుంచుకోవాలి. మీరు పనిచేసే చోట కావచ్చు, లేకపోతే మీరు వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపారం ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మీ జీవితంలో అంటే సింహరాశి వారు స్త్రీలైనప్పటికీ కూడా పురుషులైనా సరే అంటే ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతారు. వారి కళ్ళ ముందు ఎవరైనా ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే దాన్ని చూసి తట్టుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు. వారి వ్యాపారాలు నష్టపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాని ప్రతి ఒక్కరిని అనుమానించకండి. ఎవరైతే మన శ్రేయోభిలాషులు ఉన్నారో వారిని మాత్రం అనుమానంతో దూరం పెట్టకండి. అంటే ఒక వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారో మన చెడును కోరుకుంటున్నారో ఒక్కొక్క సందర్భంలో వారి మాట ద్వారా కావచ్చు, లేకపోతే వారు మనతో ఉండేటటువంటి పద్ధతి ద్వారా కావచ్చు, ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఈ ముగ్గురు స్త్రీలు ఉన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు. మీ జీవితంలో ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ముగ్గురు స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా వారి పన్నే కుట్రల నుంచి మీరు తప్పించుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. రావి చెట్టు మహిమ గురించి చాలా పురాణ కథలు ఉన్నాయి కదా. రావి చెట్టును దేవతా వృక్షంగా మనం భావిస్తూ ఉంటాము. అయితే మీరు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి ఈ తాంత్రిక ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి.
దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇంట్లో ఈ పరిహారం చేసుకోవాలి. అదేంటంటే, రాత్రి సమయంలో అంటే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ రాత్రి సమయంలో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా దాని తాలూకా ప్రతిఫలం అనేది మీకు దక్కి తీరుతుంది. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక రాగి చెంబును కానీ, అంటే రాగి చెంబు ఇంట్లో లేకపోతే ఒక స్టీల్ చెంబునైనా సరే తీసుకోండి. దాంట్లో నిండా నీరు నింపేసి, ఈ విధంగా నింపిన తర్వాత ఆ యొక్క చెంబులో పిడికెడు గల్లప్పును వేసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసిన తర్వాత ఆ నీళ్ళల్లో కొన్ని నల్లటి ఆవాలను కూడా వేయండి. ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీటిలో వేశాం కదా, అవి చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఈ యొక్క పదార్థాలన్నిటికీ కూడా ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కనుక, పదార్థాలన్నీ కూడా మీరు నీటిలో వేసిన తర్వాత ఆ చెంబును 2 చేతులతో మీ చేతులతో మీరే పట్టుకుని అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకోవాలి. గుర్తుంది కదా? మీరు 2 చేతులతో పట్టుకున్న తర్వాత మీ ఇంట్లో గదులన్నీ కూడా తిరగండి. ఇలా తిరిగే సమయంలో మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటికి వెళ్ళిపోవాలని, మీ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోవాలని, ఎవరైతే మీ పైన కానీ మీ కుటుంబం పైన కానీ తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలు కావాలని, ఈ విధంగా మీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకుంటూ మీరు ఆ చెంబును పట్టుకుని ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత హాలు ఎన్ని గదులు ఉన్నట్లు అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నట్లయితే అన్ని గదుల్లో కూడా తిరిగిన తర్వాత ఒక మూలన పెట్టండి. హాల్ రూమ్ సెపరేట్గా ఉన్నవారు హాల్ రూమ్లో ఒక మూలన ఈ చెంబుతో నీళ్ళను పెట్టండి. ఈ విధంగా రాత్రంతా కూడా అలాగే వదిలేయండి. వదిలిన తర్వాత తెల్లవారుజామున లేవగానే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీరు మీ ఇంట్లో వాష్ ఏరియా ఉంటుంది కదండి, అక్కడ పారబోయండి. లేకపోతే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పోయండి. లేకపోతే నిర్జల ప్రదేశంలో అందుబాటులో లేకపోతే ఇంట్లో వాష్ ఏరియాలో కూడా పారబోసి దానిపై నుంచి మరికొన్ని నీళ్లు పోయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు చక్కగా అంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే రావి చెట్టు మహిమ గురించి మనకు తెలుసు. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ తర్వాత మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నెయ్యితో దీపాన్ని వెలిగించి మరొకసారి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మతో మీరు ఎలా అయితే మీ యొక్క బాధలు చెప్పుకుంటారో అలాగే మీ మనసులో ఉన్న బాధనంతా కూడా చెప్పుకోండి. అలాగే చెట్టు మొదట్లో తాకి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకొని ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని అమ్మను ప్రార్థించి చెట్టు చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు మీ ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నారంటే అంటే అమావాస్య తిథి రోజు లేదా పౌర్ణమి తిథి రోజైనా సరే ఈ విధంగా పరిహారం చేసి ఆ తర్వాత రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించి 11 ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో శుభ ఫలితాలైతే చూడగలుగుతారు. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలైతే మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నాయో ఆ బాధ నుంచి మీకు ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మీ వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అలాగే వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం వస్తుంది. కుటుంబ కలహాలన్నీ దూరమవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ముగ్గురు ఆడవారు మీపై ప్రయోగాలు చేసే అవకాశం ఉంది కాబట్టి. అంటే ముగ్గురు ఆడవాళ్ళంటే కలిసికట్టుగా కాదు, ముగ్గురు ఆడవాళ్ళు మీ దూరపు బంధువుల్లో ఒకరు ఉండొచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఒకరు ఉండవచ్చు, మీరు పనిచేసే చోట ఒకరు ఉండవచ్చు. విడివిడిగా కూడా ఈ ముగ్గురు స్త్రీల వల్ల మాత్రం మీకు ప్రమాదం పొంచి ఉంది. స్త్రీలైతే ముగ్గురు పురుషుల వల్ల ప్రమాదం పొంచి ఉంది. మీ యొక్క కీడును కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యనే తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. వారు చేసే తాంత్రిక ప్రయోగాలు మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ ఏమీ చేయలేవు కాబట్టి ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేయండి.
శుభ ఫలితాలైతే మీరు తప్పకుండా పొందుతారు. శివారాధన చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలైతే లభిస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.